RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. महबूब नगर सब స్టేషన్లో స్టేషన్ చౌరస్తాలో చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి పట్టణ రాజకీయ రిజర్వేషన్ సమితి పట్టణ అధ్యక్షుడు నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు మాట్లాడారు. అలాగే సురేందర్ మిగతా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజకీయ రిజర్వేషన్ సంఘ జాతీయకరణ నడిమింటి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ ప్రతి ఒక్కరూ నిరూపించుకోవాలని చేసిన త్యాగాలను సామాజిక స్ఫూర్తి బాధ్యత నిలపాలని, అదేవిధంగా మహబూబ్ నగర్ స్టేషన్ ఐలమ్మ చౌరస్తాలో నామకరణ చేయాలని అందరూ తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు. మా పోరాట లక్ష్యం ఒకటే, మా అంతిమ లక్ష్యం ఒకటే, మా తీర్మానం ఒకటే. బడుగు బలహీన వర్గాలన్నీ కూడా చేతనందించాలి. ప్రజల కోసం పనిచేసే ప్రతి ఒక్క ఆలోచన కూడా ప్రజల వైపు ఉండాలి, ప్రజా సంక్షేమం వైపు ఉండాలి. కానీ పాలకులు కేవలము మమ్మల్ని కాలయాపన చేసుకుంటూ బీసీ వర్గాలను మోసం చేసే విధంగా ఏ పార్టీ అయినా సరే, గతంలో కేసీఆర్ గారు 22% ఉన్నటువంటి కనీస రిజర్వేషన్ 22% తీసుకొచ్చాక బీసీ మంత్రి మాట్లాడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ పేరు మీద ఈ బీసీ కులాలన్నీ కూడా మళ్ళొక్క సాతాడే తీసుకొచ్చే ప్రయత్నం చేసి రాష్ట్రంలో అందరం ఎక్కినటువంటి మహనీయుడు మళ్ళీ రోజు మాట చెప్తా ఉన్నాడు, బీసీ కులాల రిజర్వేషన్ చేస్తాము, ప్రతి ఒక్క కులానికి న్యాయం చేస్తామని చెప్పినటువంటి ఈ వ్యక్తులు బీసీ కులకన్నా పక్కన పెట్టేసి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నారు. ఒకటే అడుగుతా ఉన్నాను, బీసీలను అనగదొక్కే విధంగా ఈ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే సేవదర్శి సీమ చేస్తున్న బీసీలము ఎన్ని సంవత్సరాలు ఏకం కాకూడదు. అందుకే అడుగుతున్నాం, బీసీలారా ఏకమైదాం, మన హక్కుల కోసం మనం ఉద్యమిస్తాం. హక్కులంటే వచ్చేది కాదు, సమస్త హక్కులు మనకు కావాల్సిందే. నిర్మితమైనటువంటి సమాజాన్ని నిలపాల్సిన బాధ్యత బీసీ కులాలపై ఉంది. దీంట్లో బీసీలుగా విడిపోయినాం, కానీ ఒకటే చెప్తున్నాము, బీసీ కులాలుగా ఒక్కటి విడిపోయాం కానీ బీసీలకు కలిసి ఉన్నాం. దీన్ని సంకేతం పంపడానికే గతంలో కొన్ని ప్రయోగాలు చేశాం. మా ఓటు మేమే వేసుకుంటామయ్యా, మా ఓటు మా వాడికి వేసుకుంటామని చెప్పి గట్టి నినాదం బయటకు తీసుకురావడం జరిగింది. దానికి ప్రత్యేకంగా చాలా ప్రాంతాల్లో ఉన్న బీసీ నాయకులు ముందుకు రావడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఐలమ్మ గారు స్ఫూర్తిని ఇలా ప్రభుత్వాలు ఏమంటున్నామంటే, ఐలమ్మ అనే మహనీయురాల్ని ప్రభుత్వం మరుగున పడేయకుండా వారి సంస్థాన్ని గౌరవించి ప్రభుత్వం ముందుకు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బీసీలకు ఉన్నటువంటి రజకులకు ఉన్నటువంటి సంక్షేమాలు ఏదైతున్నాయో అరకొరకు నిధులిచ్చి మాకు అసలు బాగుపడతామంటే ఎట్లా మేము దీన్ని అసలు ప్రభుత్వాన్ని ఏ రకంగా మేము అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే కేవలము 150 కోట్లు మాకు ఇచ్చిండ్రు, అంతకెళ్ళి సుమారు 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళే ఖర్చు చేసుకొని 30 కోట్ల రూపాయలు ఇచ్చేసి తెలంగాణ ఉన్నటువంటి సుమారు 10-15 లక్షల మందికి మేము ఇస్తామని చెప్తే ఇంతవరకు సమస్య న్యాయమని అడుగుతాము. అదే కాకు ఈ ప్రభుత్వాలు ఏవైతే దమనకాండతో బీసీలను అనగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయో, అదేవిధంగా చేతి వృత్తి కులాలను కూడా ఇలా సర్వనాశనం అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు అందకుండా కేవలం చేతి వృత్తులను ప్రోత్సహించకుండా ఇష్టారీతంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి బీసీలారా ఏకమైదాం, బీసీల భద్రత కోసం మనం పనిచేస్తామని గంటాపదంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గమనించాం. ఇంకొక రకం తీసుకుంటే ఐలమ్మ గారిని 39వ వర్ధంతి చేస్తా ఉన్నాం చనిపోయి. ఆ మహనీయురాల్ని బీసీ సమాజం బీసీ కులాలు తప్ప ఏనాడు మిగతా వాళ్ళు కూడా ఏనాడు కూడా బయటకు తీసుకురాని పరిస్థితి ఏర్పడింది. 2010 ఐలమ్మ వర్ధంతి జయంతి కార్యక్రమాలు మొదలుపెట్టాం. అప్పటి నుంచి సుమారుగా యావత్తు ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిసి 200 పైసలకి విగ్రహాలు ఐలమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. ఐలమ్మ స్ఫూర్తిని ప్రజలను నింపుతూ ఉన్నాం. ఐలమ్మ ఉండే ఉద్యమ పోరాటాన్ని అందరికీ నేర్పుతూ ఉన్నాం. ఎందుకు ఈ ప్రభుత్వాలు ఒకటే బలహీన వర్గంలో ఏ నాయకుడు పేర్కొన్నా అలాంటి కొండసాయనం మొదలుకుంటే ఇలా ఐలమ్మ మొదలుకుంటే అనేక మంది కొమరంబి మొదలుకుంటే దొడ్డు కొమరా మొదలుకుంటే ఇలా చరిత్రను మనకు వెనకలేకుండా మన దృష్టికి రాకుండా మన వర్గాలకు తెలియకుండా చేసేటువంటి దౌర్భాగ్య మొదలష్టం రాజకీయ పార్టీలన్నీ కూడా మొదటి నుంచి ఒక భాగం అందుకునేదానికి బలహీన వర్గాలు చైతన్యం అయితే మా బతుకులు సాగవు. బలహీన వర్గాలు కానీ ఉద్యమిస్తే మా బతుకులు ఉండవు, మా పీఠాలు కదులుతాయి, మాకు ఎమ్మెల్యే టికెట్ రావని చెప్పి బలహీన వర్గాల మహనీయుల నాయకుడు, అన్ని కులాల నాయకులు కూడా మహనీయులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా బయట తీసుకుని కేవలం ప్రజా సంఘాలుగా, ప్రజా ఉద్యమాలుగా, కుల ఉద్యమాలుగా మేము బయటకు వచ్చిన తర్వాతనే మా మహనీయులు మేమే పోగొడుతున్నాం. ప్రభుత్వం దిగవచ్చి కేవలం తప్పని పరిస్థితుల్లో ఐలమ్మ గారి మిగతా నాయకులు కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులారా, ఇది ఒకసారి బీసీ సమాజం స్పష్టంగా గమనించాలి. అందుకే హక్కులు చేసే తప్ప మనకు సమస్యలు తీరవని మనం స్పష్టంగా ఎందుకున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా భారతదేశంలో సుమారుగా మేము 18 రాష్ట్రాలు దేశంలో ఉన్నాం. కేవలం 11 రాష్ట్రాలు మిగిలిపోయినాయి. ఎందుకు మిగిలిపోయినాయి? ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే రాజ్యం అన్నటువంటి ప్రధానమంత్రి గారు మరి మిగతా కులాలు మీరు ఎందుకు శాసించట్లేదు? మేము కూడా 18 రాష్ట్రాల్లో మా వాళ్ళు ఉన్నటువంటి మా రజకులు కాదా వాళ్ళు
మహనీయ కులానికి ఉన్నటువంటి అదేవిధంగా మహారాష్ట్ర నుండి గాడ్గే బాబా గారు వారు కూడా సుమారుగా 110 ఆశ్రమాలు కట్టించారు, స్కూళ్ళు పాఠశాలలు కట్టించారు. కానీ వారికి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఒకసారి స్వచ్ఛ భారత్ తీసుకొచ్చారు. కానీ స్వచ్ఛ భారత్ పితామహుడు మహాత్మా గాంధీ కాదయ్యా, స్వచ్ఛ భారత్ పితామహుడు గాడ్గే బాబా గారు. గాడ్గే బాబా గారిని పొగిడితే బీసీ సమాజం నిద్రలేస్తే అని చెప్పి ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం. అందుకే ఈ దాడిత కులాల పట్ల మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వాలు నిరంకుశ ధోరణితో నిస్వార్థంగా లేకుండా స్వార్థం అనే మాటను మాకు వినపడకుండా ఎంతో నిజాయితీగా వ్యవహరిస్తున్నామని చెప్పి మాటలు చెప్పుకుంటూ మమ్మల్ని మోసం చేస్తున్న విధానం మనం గమనించాలి. కాబట్టి బీసీలారా ఏకమైదం ఉండి ఐలమ్మ గారు ఉన్నటువంటి మహనీయులు ఏవైతే చేస్తున్నారో మహనీయుల పోరాటం మనం స్ఫూర్తిగా నింపుకోవాల్సింది, సమాజానికి మనం సంకేతం పంపించాల్సింది. అటువంటి విషయాన్ని మనం చేసుకుంటాం. ఎంతసేపు ఉన్నా ఎవరి స్వార్థానికి వారు మాట్లాడుతున్నారు, ఎంతసేపు ఉన్నా అధికారం ఎక్కిన తర్వాత బీసీ సమాజాన్ని తన కులాన్ని మర్చిపోతున్నటువంటి వ్యక్తులు ఇలా మనం చూస్తూ ఉన్నాం. అన్ని పార్టీల్లో కూడా అన్ని బీసీ వర్గాల్లో కూడా అది జరుగుతూ ఉంది. ఎప్పుడైతే వారు ఎమ్మెల్యే కానికే, ఎంపీ కానికే లేదా సర్పంచ్ కానికే తన కులం తనకు తోడు రావాలి. కానీ తన అధికారం వచ్చిన తర్వాత ఆ కులానికి సంబంధం లేకుండా ఆ కుల సభ్యుల దగ్గర రాకుండా చేసినటువంటి వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇది చాలా ఏమైనా చర్యలు మనం భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎదిగేప్పుడు మనం కావాలి, ఎదిగిన తర్వాత మనం ఒక్క